Praise the Lord. Thank you once again. I praise God, the Almighty God, the wonderful God we have. Jesus who died for us 2000 years back and is going to come at any moment. As I always say, my name is Pastor Vijay Anand Raj, and God called me when I was very young, and from that time onwards He is using. God is being glorified, and I praise God for mighty things He is doing, and He is the way He is using us and using me, so that His name be glorified on earth as it is in heaven. And as I always say, I believe in miracles. This is new beginning. Welcome back. మీ అందరికీ పునఃస్వాగతము. I praise God. God is doing so many wonderful things in so many people's life. అనేకులైనటువంటి వారి జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి అద్భుత కార్యమును గురించి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. It really moves me when I hear your testimonies over the phone. మరి ఫోన్ ద్వారా మీ యొక్క సాక్ష్యాలను నేను విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషపడుతూ ఉంటాను. It will be more blessing if you come forward and share your testimony on TV. ఒకవేళ ఈ టీవీ ద్వారా మీ యొక్క సాక్ష్యాలను పంచుకున్నట్లయితే అది ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. Because I can keep on telling so many wonderful things, but if you come and tell in person, that will give a different meaning and different weight for the people who watch it. ఒకవేళ మీ సాక్ష్యాలు నేను చెబుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రత్యక్షంగా వచ్చి చెప్పినట్లయితే దాని వలన వినేటువంటి వారిలో ఇంకా ఉత్తేజింపబడుతూ ఇంకా వారు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతూ. If anybody wants, you can call me, and definitely you can come over the TV and share your testimony. ఒకవేళ అలాగను మీరు చెప్పాలనుకున్నట్లయితే నాకు ఫోన్ చేయండి, తప్పకుండా మీరు ఈ కార్యక్రమం ద్వారా మీ సాక్ష్యాలను పంచుకోవచ్చు. And one more thing, as I said, this Sunday we are coming to Kadapa. నేను ముందుగా మీకు చెప్పినటువంటి రీతిగానే ఈ యొక్క ఆదివారం మేము కడప పట్టణానికి రాబోతున్నాము. 70 kilometers from Kadapa there is a village called Obirivalipalli. మరి కడపకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓబిరివాలపల్లె అనేటువంటి ప్రదేశానికి రాబోతున్నాం. Small village. అది చాలా చిన్న గ్రామము, small congregation. చాలా కొద్ది మంది ఉన్నటువంటి సంఘము. They called me and said, do you come and visit us? మరి వారు నాకు ఫోన్ చేసి అడుగుతూ వచ్చారు, ఒకవేళ మీరు మా దగ్గరికి రాగలరా అని. Because we don't know people who come on TV, they really want to come to our villages. మరి టీవీలో వచ్చేటటువంటి వారు మరి మా గ్రామము దగ్గరికి వస్తారో లేదో అనేటువంటి సంగతి మాకు తెలియదు, కాబట్టి మీరు మా గ్రామానికి రాగలరా అని అడిగారు. I happily said I can come. నేను ఎంతో సంతోషంతో నేను వస్తానని అంగీకరించాను. For me it doesn't matter if it is a village or a city. When God tells me to go, I will go. If there is one soul also, I will go and visit. ఒకవేళ అది గ్రామమైనా పట్టణమైనా అది నాకు ఏ విధమైనటువంటి వ్యత్యాసముగా అనిపించదు. ఎందుకనగా ఒక్క విశ్వాసి కొరకైనా దేవుడు నన్ను వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. That's what my work is. అదే నా పని అయి ఉన్నది. So today we look from John chapter 5. We all know and very we heard it 1000 times before. ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకోబోతూ ఉన్నాము. ఇది అంతకుముందు అనేక పర్యాయములు కూడా మీరు విని ఉంటారు. No matter, you can hear it again. ఒకవేళ అలాగని విన్నప్పటికీ కూడా మరొక్కసారి మనం విందాము. People hear one song 1000 times. మరి ఒక్కొక్క పాటనే 1000 సార్లు కూడా మరి ప్రజలైనటువంటి వారు వింటూ ఉంటారు కదా. When you like it, ఒకవేళ మీరు దాన్ని ఇష్టపడుతున్నట్లయితే listen to this, you will love it. మీరు దీనిని వినండి, తప్పకుండా దీన్ని మీరు ప్రేమిస్తారు. What God is going to do in your lives. దేవుడు అనేకమైనటువంటి విషయాలను మీ జీవితంలో చేయబోతున్నాడు. When you read John chapter 5, starting from verse 1. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివినట్లయితే, Sometime later Jesus went up to Jerusalem for a feast of Jews. ఆ తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. Let us pray. ప్రార్థన చేద్దామండి. Heavenly Father, we thank you for this wonderful time, Lord. పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన సమయం కొరకు నీకు వందనములు. Now as we look into the word, Lord, bury my thoughts under your cross. దేవా, ఈ సమయంలో నీ వాక్యం వైపు మేము చూస్తూ ఉండగా మా ఆలోచనలను మీరే మరుగుపరచమని వేడుకొనుచున్నాము. Talk to your children who are listening and to me, Lord Jesus. దేవా, ఈ కార్యక్రమం ద్వారా నా మాటలు వింటూ ఉన్నటువంటి ప్రతి వారితోనూ మీరే మాట్లాడండి. In Jesus' wonderful and mighty name we ask and pray, Lord. క్రీస్తు యొక్క శక్తివంతమైన ప్రభావవంతమైన నామములు ఈ ప్రార్థన వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. When you read this chapter, ఈ యొక్క అధ్యాయాన్ని గనక మీరు చదివినట్లయితే, Jesus went to Jerusalem and it was a festival time. క్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ఆ పండుగ దినములలో వెళ్తూ ఉన్నారు.
And there was like a sheep gate pool. అక్కడ ఒక గొర్రెల ద్వారం అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. In Aramaic it is called Bethesda. అది అరమీ భాషలో బెతెస్దా అని పిలువబడుతున్నది. Here a number of people used to come and visit at that particular time. ఆ సమయంలో అనేకులైనటువంటి వారు ఈ ప్రదేశానికి వచ్చి వెళుతూ ఉంటారు. There were disabled people, blind people, lame people, people with different kind of diseases used to come to that particular place, particular pool. అక్కడ మరి నడవలేనటువంటి వారు, గుడ్డివారు, అలాగే మరి ఏ పని చేయలేనటువంటి వారు, ఇలాగున అనేకులైనటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఈ బెతెస్దా అనబడేటువంటి కోనేటి దగ్గరికి వస్తూ ఉంటారు. And Jesus went there. అలాగే క్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. When he was in Jerusalem, he was passing by that pool. యెరూషలేములో ఉన్నప్పుడు ఆ ద్వారము దగ్గర ఆయన వెళుతూ ఉన్నారు. Nowadays we don't require any pool నేటి కాలంలో ఇలాగున కోనేరు మనకు అవసరం లేదు, కానీ because we are healed by stripes. ఎందుకనగా క్రీస్తు యొక్క దెబ్బల చేత మనము స్వస్థపరచబడుతున్నాం. Hallelujah. హల్లెలూయా. We don't need anything else to accept Jesus Christ as a personal savior. క్రీస్తును మన రక్షకుని అంగీకరించడం తప్ప మరి ఏమీ కూడా మనం చేయని అవసరం When లేదు. you allow Jesus in your lives, క్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే, when he takes over of our life, ఆయన మన జీవితం మీద అధికారిగా ఉన్నప్పుడు then he will take care of every need and want. నీకు ఉన్నటువంటి ప్రతి సమస్య, నీ అక్కరత అన్నీ కూడా ఆయన తీర్చును. He is a compassionate God. ఆయన ఎంతో దయ కలిగినటువంటి దేవుడు. He cannot stand there when people are in trouble. మరి ఆయన ప్రజలైనటువంటి వారు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన అలాగనే నిలుచుని చూసేటువంటి వారు కాదు. Same thing happened here. ఇక్కడ కూడా అదే విషయం జరుగుతున్నదండి. There was one person. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నారు. He was there for 38 years. దాదాపుగా 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు ఆయన. He was invalid. అక్కడ నుంచి ఆయన కదలలేకపోతున్నాడు. This person was invalid person. ఆయన నడవలేనటువంటి వ్యక్తి. When Jesus saw him and learned that he has been in this condition for a long time, మరి ఆ వ్యక్తిని క్రీస్తు ప్రభువారు చూసి అక్కడ అనేక దినములుగా అక్కడే ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు, then he asked him a question. అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగారు. Do you want to get well? నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు. Wonderful question. అది ఎంతో అద్భుతకరమైనటువంటి Same ప్రశ్న. question is asking us today. ఇదే ప్రశ్నను దేవుడు మనల్ని ఈ రోజు అడుగుతున్నారు. Those are watching this program. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారితోటి As I always say, I believe in miracles and this is a new beginning. నేను ఎప్పుడు చెబుతున్నటువంటి రీతిగానే నేను ఆశ్చర్య కార్యములను నమ్ముతూ ఉన్నాను. ఇది నూతనమైనటువంటి ప్రారంభము. This day will be a new beginning for you. ఈ రోజే మీ జీవితంలో ఒక నూతన ప్రారంభము కాబోతున్నది. If you allow Jesus in your life. ఒకవేళ మీరు క్రీస్తును మీ జీవితంలోనికి You ఆహ్వానించినట్టు, may be any problem. నీవు ఏ సమస్యలోనైనా ఉండవచ్చు. You may be going through the most hardships of your life. మీ జీవితంలో అతి భయంకరమైనటువంటి సంగతుల గుండా మీరు వెళుతూ ఉండవచ్చు. Maybe a family problem. ఒకవేళ నీ కుటుంబ సమస్యలేమో, Maybe you are not well. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉన్నారేమో, Maybe you are going through some financial problem. ఒకవేళ మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు గుండా వెళుతున్నారేమో. For every problem, the answer is Jesus Christ. ప్రతి సమస్యకు ఉన్నటువంటి జవాబు క్రీస్తు ప్రభువారే. And it happens by the power of the Holy Spirit God. ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన మన జీవితంలో జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Wonderful God we have. అంతటి అద్భుతకరుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. So he asked a question to that invalid person. అక్కడ నడవలేనటువంటి వ్యక్తితో ఈ ప్రశ్నను దేవుడు అడుగుతున్నారు. Do you want to get well? నీవు స్వస్థపడగోరుచున్నావా? Then he said, Sir, the invalid replied, I have no one to help me into the pool when the water is stirred. Well, I am trying to get in, someone else goes down ahead of me. 7వ వచనంలోనికి రాయబడుతున్నది, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చుచూ ఉండెను. He was sharing his heart to God. తన యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధను దేవునితో చెబుతున్నాడు ఇక్కడ. Because he is in such a position that he cannot move an inch. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం పరిశీలన చేస్తే ఒక అంగుళము కూడా తనకు తానుగా కదలలేడు. He was waiting near the pool for 38 years. ఆ యొక్క కోనేటి ప్రక్కనే ఆయన 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. So somebody will come and help him to go into that pool. ఎవరో ఒకరు నాకు సహాయం చేసి ఆ కోనేటిలోనికి దిగడానికి సహాయం చేస్తారని. So that he will be out of the situation he is in right now. దానిని బట్టి తనకు ఉన్నటువంటి ఆ శ్రమలో నుండి బయటకు వస్తాడని ఆలోచన చేస్తున్నాడు. So he said to Jesus, I am looking for someone who can put me
me into this pool. అందుకని క్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ నేను ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నాను, వారు నన్ను ఈ కోనేటిలోకి దింపుతారని. He was keeping his heart in front of Jesus Christ. క్రీస్తు ప్రభువారి ఎదురుగా తన యొక్క హృదయాన్ని అంతటిని పరిచివేస్తున్నాడు ఆయన. He doesn't know that he was Jesus Christ. ఆయనే క్రీస్తు ప్రభు అన్నటువంటి సంగతి ఆయనకు తెలియదు ఇంకా. He was talking to him as somebody comes and he was just talking to him as a stranger. ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్టు రీతిగానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. There was a conversation going on between this person and Jesus Christ. ఇలాగున ఆ వ్యక్తితోటి క్రీస్తు ప్రభువారికి మధ్య కొంత సంభాషణ జరుగుతూ ఉన్నది. But God was moved when he saw his situation. అయితే అతడు ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు క్రీస్తు ప్రభువారికి ఆయన కదల్చబడ్డాడు. 38 years he was there. అక్కడ 38 సంవత్సరాలుగా ఉన్నాడండి ఆ వ్యక్తి. He is telling that people are coming and they're being healed, but I am still in the same position. అనేకులైనటువంటి వారు కొన్నిటిలోనికి దిగి స్వస్థపరచబడుతున్నారు, కానీ నేను ఇదే పరిస్థితుల్లో గడుపుతూ ఉన్నాను. Somebody comes behind me, but he is getting healed and is going out. నా వెనుకకు వచ్చినటువంటి వారు ఆ యొక్క కొన్నిటిలో దిగి అతడు స్వస్థపడి వెళ్ళిపోతూ ఉన్నాడు. God was moved when he heard all this. ఇలాగున తెలియచేయబడినప్పుడు ఎంతగానో క్రీస్తు ప్రభువారు అక్కడ కదల్చబడుతున్నారు. People who are watching today may be in the same position. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీలో కూడా ఎలాంటి వారు ఉన్నారేమో. You may be thinking, I am suffering from this illness from a long time. నేను ఈ యొక్క అనారోగ్యంతోటి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నారు అనుకుంటూ From this financial problem from long time. అనేక సంవత్సరములుగా ఈ యొక్క ఆర్థిక సమస్య నాకున్నది అనుకోవచ్చు. From this family problem from long time. అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కుటుంబ సమస్యలు మీకు ఉన్నాయేమో. People who came behind me are going ahead. నాకు వెనుక వచ్చినటువంటి వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. But I am at the same place where I am from the past so many years. అనేక సంవత్సరాలుగా నేను ఎక్కడైతే ఉన్నానో ఇంకా అక్కడే ఉన్నటువంటి వాడిగా ఉన్నాను. The answer today is Jesus Christ for all your problems. దానికి కావలసినటువంటి జవాబు ఏమిటనగా క్రీస్తు ప్రభువారు నీ సమస్యలన్నీ తీసివేస్తున్నారు. When you read verse 8, 8వ వచనాన్ని గనుక మీరు చదివినట్లయితే, then Jesus said to him, get up, pick up your mat and walk. యేసు అతనితో మాట్లాడుతూ నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెబుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The moment he said that, ఆ యొక్క చెప్పినటువంటి క్షణంలో this is what we have to do. అదే అక్కడ మనం చేయవలసినదండి. See, when we read verse 9, 9వ వచనాన్ని చదివినట్లయితే, at once the man was cured and he picked up his mat and walked. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను. Hallelujah. హల్లెలూయా. He never questioned Jesus Christ. ఆయన మరలా క్రీస్తు ప్రభువారిని అడగలేదు ఏం ప్రశ్న. He never said, Jesus, I ask you to push me into the pool, but you are asking me to pick up the mat and start walking. క్రీస్తు నన్ను ఈ యొక్క కోనేటిలోనికి తోయమని నేను అడుగుతూ ఉన్నాను, కానీ నువ్వేమో నా పరుపెత్తుకొని వెళ్ళమని చెబుతున్నావని ఏమీ అడగలేదు ఆయన్ని. But we will question that. అయితే మనం మాత్రం అలాగని ప్రశ్న వేస్తామని. When God tells us to do something, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు ఒక పని చేయమని అడుగుతూ ఉన్నప్పుడు మనల్ని, many times when I pray, I tell you to receive a miracle. అనేక పర్యాయములు నేను మీతో చెబుతున్నాను, నేను ఆ స్వస్థత పొందుకోవడానికి ప్రార్థన చేశాను. When I preach by the leading of the Holy Spirit, I tell get up from your place where you are sitting. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండే లేచి నిలబడండి అని పరిశుద్ధాత్మ శక్తి నన్ను ప్రేరేపించిన దానిని బట్టి చెబుతూ ఉంటాను. When you listen to it, ఎప్పుడైతే నీవు దాన్ని వింటావో, when you do that, నీవు అలాగనే చేసినట్లయితే you will see a miracle. నీవు తప్పకుండా ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు. God will not come and lift you up, దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకొని లేపడండి. but is standing there ఆయన నీ దగ్గరే నిల్చొని ఉన్నారు to give you a miracle. నీకు కావలసినటువంటి స్వస్థతను ఇవ్వడానికి. Hallelujah. హల్లెలూయా. We need to put a step. అయితే మనము ఆ అడుగు తీసుకోవాలి. What he did is he immediately stood up. అయితే అతడు చేసినటువంటిది ఏమిటంటే వెంటనే లేచి నుంచున్నాడు. Hallelujah. హల్లెలూయా. His situation was changed. అతని యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోయాయి. In these days, ఈ రోజులలో కూడా I am telling you once again, నేను మరొక్కసారి మీకు చెబుతున్నాను, there are no pools for us. మనకి ఏ విధమైన కోనేరులు లేవు ఇప్పుడు. We don't need to go into the water to get healed. మనము ఆ నీటిలోనికి స్వస్థత కొరకు వెళ్ళవలసిన అవసరం లేదు. We are healed by stripes. మనము ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడుతున్నాము. Only by stripes. ఆయన యొక్క దెబ్బల చేత మాత్రమే. In the name of Jesus Christ, క్రీస్తు యొక్క నామములో we are saved. మనమందరము రక్షింపబడుతున్నాము. We are healed. మనము స్వస్థపరచబడుతున్నాము. Remember two things. రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి. By blood of Jesus Christ we are saved. ఆయన యొక్క రక్తము ద్వారా మనము రక్షింపబడుతున్నాము. And by stripes we are healed. ఆయన యొక్క దెబ్బల చేత మనము స్వస్థపరచబడుతున్నాము. By blood we are not healed.
ఆయన యొక్క రక్తము ద్వారా మనకు స్వస్థత రావటం లేదండి. By his stripes. ఆయన యొక్క దెబ్బల ద్వారానే. This is not my words. ఇది నా యొక్క మాటలు కాదు. This is said very clearly in Bible. ఇది బైబిల్ గ్రంథములో ఖచ్చితంగా వ్రాయబడుతున్నటువంటి It was విషయం. Jesus who told it very, very clearly. క్రీస్తు ప్రభువారు దీనిని చాలా ఖచ్చితంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. If you don't follow it, I can't help you. ఒకవేళ దీనిని మీరు గనక ఆచరించకపోయినట్లయితే నేనేమి చేయలేను. They are not my words. ఎందుకనగా ఇవి నా మాటలు కాదండి. I am not telling what is not in the Bible. బైబిల్ గ్రంథంలో లేనటువంటి విషయాలు నేను చెప్పడం లేదు. Remember it very carefully. జాగ్రత్తగా మీరు దీనిని జ్ఞాపకం ఉంచుకోండి. We should be very, very careful in these last days. ఈ యొక్క ఆఖరి దినములలో మనం చాలా జాగ్రత్తగా నివసించవలసినటువంటి వారు. Very careful. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. See, this man, he received his healing instantly. ఆ యొక్క వ్యక్తి వెంటనే తనకు కావలసినటువంటి స్వస్థతను పొందుకున్నాడు. So he was not put into the pool. ఆ యొక్క కొనేటిలోనికి అతడు వెళ్ళలేదు ఇక్కడ. Only by the word of Jesus Christ. కేవలము దేవుని యొక్క మాట ద్వారానే. Hallelujah. హల్లెలూయా. The same word says, in the name of Jesus Christ you are healed, means you are healed. అదే యొక్క వాక్యము క్రీస్తు నామములో నీవు స్వస్థపరచబడ్డావు అంటే నీవు స్వస్థపరచబడ్డావు. Because healing is already there on the cross. ఎందుకనగా ఇప్పటికే ఆ యొక్క సిలువలో మనకు కావాల్సినటువంటి స్వస్థత ఇవ్వబడి ఉన్నది. Because he has been beaten from head to toe so that we will be healed from every disease. ఆయన తల మొదలు పాదం వరకు అనుభవించినటువంటి ప్రతి దెబ్బ చేత మనం ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి స్వస్థపరచబడుతున్నాం. When you accept that reality, అయితే ఆ యొక్క సత్యాన్ని నీవు అంగీకరించాలి. you will see a change in your life. తప్పకుండా నీ జీవితంలో ఒక మార్పును నువ్వు చూడగలవు. Hallelujah. హల్లెలూయా. It's a wonderful miracle in John chapter 5. ఇది ఎంతో ప్రశస్తమైనటువంటి అద్భుత కార్యం అండి యోహాను సువార్త 5వ అధ్యాయంలో. So many years there is nothing happened in his life. తన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఏమీ జరగలేదు. But in 1 second. అయితే కేవలం ఒక్క సెకండులోనే. Hallelujah. హల్లెలూయా. That second may be right now for you today. ఒకవేళ ఆ యొక్క నిమిషం నీ కొరకు ఇప్పుడు వచ్చిందేమో. Receive God. ఇప్పుడే క్రీస్తుని అంగీకరించు. Accept him as your personal savior. నీ యొక్క సొంత రక్షకునిగా అతన్ని అంగీకరించు. Don't look at anybody else. నీవు ఎవరి వైపు చూడవద్దండి. You may be a sinner. ఒకవేళ నీవు పాపిపోయి ఉండొచ్చు. Don't worry about it. దాని గురించి నీవు చింతపడవద్దు. You may have done so many unbelievable things against God. Don't worry about it. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి ఘోరమైన పనులు నీవు చేసి ఉండవచ్చేమో, వాటిని ఇప్పుడే మర్చిపో. Right now ask forgiveness. ఇప్పుడే నీ యొక్క క్షమాపణ క్రీస్తు దగ్గర నుంచి అడుగు. Ask forgiveness. వెంటనే క్షమించుమని అడుగు. He is a God of compassionate. ఆయన ఎంతో దయ కలిగినటువంటి He దేవుడు. is ready to forgive us. నేను తప్పకుండా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. Maybe parents may not forgive you. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను క్షమించలేకపోవచ్చు. Brothers, sisters and may not forgive you. నీ యొక్క సహోదరులు నిన్ను క్షమించలేకపోతూ ఉండవచ్చు. Maybe people, friends may not forgive you. ఒకవేళ నీ బంధువులు నీ స్నేహితులైనటువంటి వారు నిన్ను క్షమించలేకపోతూ ఉండవచ్చు. But Jesus is ready to forgive you. అయితే క్రీస్తు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు. There is one God who is ready to forgive every day. ప్రతిరోజు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నటువంటి వారు ఒకే ఒక్క దేవుడు. That is Jesus Christ. అది క్రీస్తు ప్రభువారు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. Wonderful God. అంతటి మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. He's a mighty God. ఆయన ఎంతో శక్తివంతుడైన దేవుడు. Compassionate God. దయ కలిగినటువంటి దేవుడు. Merciful God. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. Hallelujah. హల్లెలూయా. What else we need? ఇంకేమి కావాలండి మనకి? When Jesus is with us. ఒకవేళ క్రీస్తు మనతో ఉన్నట్లయితే. He said, I am with you. ఆయన మనతో చెబుతున్నారు, నేను మీకు సహాయంగా ఉన్నాను. He not only said, he gave his Holy Spirit to us. ఆయన చెప్పడం మాత్రమే కాదండి, తన యొక్క పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచారు. When God is with us, దేవుడు మనతో ఉన్నప్పుడు we can achieve anything in our lives. మనం ఏదైనా మన జీవితంలో సాధించగలం. That brings glory to God. అది దేవునికే మహిమ తీసుకుని వస్తుంది. Whatever we achieve, it should bring glory to God. మనం సాధించినటువంటి ప్రతిదీ కూడా దేవునికి మహిమ తీసుకుని రావాలి. Only those things he will give it to us. వాటిని మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. When I said everything, means it should bring glory to God. అక్కడ చెప్పబడుతున్నటువంటి దాన్ని బట్టి కనుక మనం పరిశీలన చేస్తే ప్రతి దానిలోనూ దేవునికి మహిమ కలగవలసినదే ఉన్నది. Whatever brings glory, he will give to us. ఏది ఆయనకు మహిమ తీసుకుని వస్తుందో దానిని తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు ఆయన. That is what the word says. అదే దేవుని యొక్క వాక్య గ్రంథం మనకు తెలియచేసేటువంటిది. We have a wonderful word with us. అంతటి మంచి వాక్యమును మనము కలిగి ఉన్నాం మనతో. So today I tell you, pick up your mat and start walking. ఇప్పుడు నేను మీతో చెబుతూ ఉన్నాను, మీ యొక్క పరుపును ఎత్తుకొని నడవడం మొదలు పెట్టండి. I don't mean that your bed or your mat in the house. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పరుపు లేకపోతే మంచమో తీసుకుని వెళ్ళమని కాదండి నా ఉద్దేశం. Your situation. నీ యొక్క పరిస్థితి. Whatever you're going through. నీవు ఏ సమస్య గుండా వెళుతున్నావో pick up it. దానిని ఇప్పుడే తీసుకో. Throw it. వెంటనే పారవేయి. In prayer. మరి ప్రార్థన ద్వారా God will help you. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. Jesus is standing and he wants to help you.
క్రీస్తు ప్రభువారు నీ సమీపముగా నిలుచొని నీకు సహాయం చేయాలనుకుంటున్నారు. I can feel His power. ఆయన యొక్క శక్తిని ఇప్పుడు నేను అనుభవించగలుగుతున్నాను. I told you from past so many months I am feeling so much of power of the Holy Spirit God. మరి కొన్ని నెలలుగా నేను మీకు చెబుతూ వస్తూ ఉన్నాను, నేను దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి శక్తిని అనుభవిస్తున్నానని. I never felt so much power in my entire life that I am feeling nowadays. మరి నేటి కాలంలో నేను అనుభవించేటటువంటి ఇలాంటి శక్తి అంతకుముందు ఎన్నడూ నేను అనుభవించలేదు. I thought when it was enough, but now I'm every day it's been renewed more and more. ఒకవేళ ఇది సరిపోతుంది అని నేను అనుకున్నాను, కానీ ఈ ప్రతిరోజు ఇంకా ఎలాగున దేవుడు నన్ను ఇంకా ఆయన యొక్క ప్రభావం చేత నింపి నన్ను అభివృద్ధిలోని తీసుకుని వస్తున్నాడు. I am not the only one who is eligible for it. అయితే నేను మాత్రమే దానిని పొందుకోవడానికి కావలసినటువంటి అర్హత కలిగిన Everyone. ప్రతి ఒక్కరికి God wants to pour out His Spirit on everyone. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరికి One who అనుగ్రహించాలనుకుంటున్నాడు. receives Him. దానిని మనం పొందుకుందాము. One who receives Him. ఎవరైతే దానిని పొందుకుంటారో, One who accepts Jesus Christ as a personal Savior. ఎవరైతే క్రీస్తు ప్రభువారిని తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, He is going to pour out His Spirit. వారి మీదకు తన పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరించడానికి సిద్ధంగా He ఉన్నారు. loves to do it. ఆయన అలాగున చేయడానికి ఎంతో సంతోషిస్తారు. Are we ready? We have to question ourselves. మనము దానికి సిద్ధంగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. Today is the day. ఈ రోజేనండి అది దినము. It's a new beginning. ఇది ఒక నూతన ప్రారంభము. Really, I love the name of this program. ఈ యొక్క కార్యక్రమానికి పెట్టినటువంటి పేరు నేను ఎంతగానో ఇష్టపడుతుంటాను. God gave this name. ఈ యొక్క పేరును దేవుడే నాకు ఇచ్చారు. It's called new beginning. అదే మరి నూతన ప్రారంభము. Hallelujah. హల్లెలూయా. Wonderful name. అది ఎంతో అద్భుతమైనటువంటి పేరు. Every day is a new beginning. ఈ రోజే నూతన ప్రారంభము నీకు. Every day is a new beginning. ప్రతి రోజు కూడా నూతన ప్రారంభం అండి మన Forget జీవితంలో. about yesterday. మరి గడిచిన దినాన్ని గురించి మర్చిపో. Today is a new beginning. ఈ రోజు నూతన ప్రారంభము. God will do a miracle. దేవుడు తప్పకుండా ఒక అద్భుత కార్యాన్ని చేస్తుంటాడు. He don't think He's just walking around. He watches you every time. ఆయన అటు ఇటు నడుస్తూ ఉన్నారేమో అనుకోవద్దు, ఆయన తప్పకుండా నిన్ను చూస్తూ ఉన్నారు ప్రతిరోజు. We had a look towards the 38 years invalid person. మరి 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నటువంటి ఆ నడవలేనటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభువారు చూశారు. God knows his position. క్రీస్తు ప్రభువారికి తెలుసు అతని యొక్క సమస్య. And He changed his entire life. అతని యొక్క జీవితాన్ని అంతటిని కూడా ఆ క్షణంలోనే మార్చివేశారు. Hallelujah. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేద్దామండి. Heavenly Father, we thank you for this wonderful time, Lord. పరలోకపు తండ్రి, ఈ యొక్క అద్భుతమైన సమయం కొరకు నీకు స్తోత్రం. Thank you for strengthening us with your word. దేవా, నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. Thank you for touching our hearts, Lord. దేవా, మా హృదయాలని నీవే ముట్టినందుకు నీకు స్తోత్రములు. Ask in the name of our Lord and Savior Jesus Christ. మా రక్షకుడు నాయన క్రీస్తు ప్రభువారి నామమున ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము. Amen. ఆమేన్. Everyone needs compassion, a love that's never failing. But let mercy fall on me. Where everyone needs forgiveness, the kindness of the Savior, the hope of a nation. Going to pray for everyone. ఈ సమయంలో ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Everyone in the sense, those whatever problems you have. మరి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ వాటన్నిటి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. It may be a physical problem, a spiritual problem, a mental problem. ఒకవేళ మీ ఆత్మీయ సంబంధమైనటువంటి సమస్యలు, లేకపోతే మరి ఆ శారీరక సంబంధమైనటువంటి సమస్యలైనా, లేక మానసిక సమస్యలైనప్పటికీ, And also financial problem. ఒకవేళ ఆర్థిక సమస్యలైనప్పటికీ, If you are in any kind of bondage, మీ ఒకవేళ దేనితోనైనా బంధింపబడినట్లయితే, maybe alcohol, it may be mobile phones, it may be TV, XYZ, or you know that. ఒకవేళ మత్తు పదార్థంలో, లేకపోతే టీవీయో, లేకపోతే మీ యొక్క మొబైల్ ఫోను, ఇలాగున మీరు దేని పేరు పెట్టుకున్నప్పటికీ Everyone has addiction. ప్రతి ఒక్కరికి ఏదో దానికి బానిసత్వం ఉన్నదండి. And we need to come out of it. అయితే దాని నుండి మనం బయటికి రావాలి. And that will happen only by prayer. అది కేవలము ప్రార్థన ద్వారానే జరుగుతుంది. By the power of the Holy Spirit God. పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావం వలన. I'm going to pray, you need to stretch your hands. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ చేతులను చాపి ఉంచండి. Let us pray. ప్రార్థన చేద్దామండి. Heavenly Father, once again, thank you, Lord, for this time, Lord. పరలోకపు తండ్రి, మరొక్కసారి ఈ సమయం కొరకు నీకు స్తోత్రం. As we are going to pray, Lord, దేవా, ఇప్పుడు మేము ప్రార్థించబోతూ ఉండగా in the name of Jesus Christ of Nazareth, my Lord. నజరేయుడైన యేసు నామములోనే దేవా, Lord, touch every stretch your hand right now, my Lord. దేవా, ఎవరైతే చేతులు చాపి ఉన్నారో వారి ప్రతి చేతిని మీరు ముట్టండి. In the name of Jesus.
క్రీస్తు యొక్క ప్రశస్త నామములో rebuke every sickness in Jesus' mighty name, Lord. క్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో ప్రతి అనారోగ్యాన్ని నేను గద్దిస్తూ ఉన్నాను. Every cancer leave these bodies. ప్రతి క్యాన్సర్ వ్యాధి విడిచి పొమ్మని Every ఆజ్ఞాపిస్తున్నాను. tumor. ప్రతి ఒక్క గెడ్డ విడిచి పొమ్ము. God is telling me there are many people who are going through the skin problem. God is healing you right now. ఎంతో మంది ఈ యొక్క చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్నటువంటి వారిని స్వస్థపరచుచూ ఉన్నానని దేవుడు ఇప్పుడే చెబుతూ ఉన్నారు. Receive your healing right now. ఇప్పుడే నీ యొక్క స్వస్థతను పొందుకొను. Receive your healing right now. నీ యొక్క స్వస్థతను అందుకొను ఇప్పుడే. In the name of Jesus. క్రీస్తు యొక్క నామములో Lord Jesus, bless everyone. దేవా ప్రతి ఒక్కరిని మీరు ఇప్పుడు ఆశీర్వదించండి. I pray, Lord Jesus, those are praying for jobs right now. దేవ ఉద్యోగముల కొరకు ప్రార్థన చేస్తున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Lord, those are praying for Holy Spirit right now. Fill them with the Holy Spirit, Lord. దేవ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఇప్పుడే వారిని అభిషేకించమని ప్రార్థన In చేస్తున్నాను. the name of Jesus. క్రీస్తు యొక్క నామములో Lord, pray for people those are going through financial problems, Lord. దేవ ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Lord, Father, bless the business, Lord. దేవ మరి వ్యాపారములను The ఆశీర్వదించండి. farms. వారి యొక్క వ్యవసాయమును Everyone those are working, bless them, Lord Jesus. దేవ పని చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. In the name of Jesus. క్రీస్తు నామములో In the name of Jesus. క్రీస్తు యొక్క ప్రశస్త నామములో Every prayer, whatever they're praying right now, fulfill them, Lord Jesus. దేవ వారి యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును మీరే నెరవేర్చుము. Which brings glory to your name, Lord. దేవ అది మీ యొక్క నామమునకు మహిమ కలుగ చేయుము. In Jesus' mighty name, Lord. క్రీస్తు యొక్క ప్రశస్త నామములో దేవ Every evil and darkness rebuke in Jesus' mighty name right ప్రతి now. యొక్క అంధకార శక్తిని ఇప్పుడే క్రీస్తు నామములో నేను బంధించి వేస్తున్నాను. Thank you, Lord. దేవానికి స్తోత్రం. Thank you, Jesus. దేవానికి స్తోత్రం. In Jesus' mighty and wonderful name we pray, Lord. క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. Amen. ఆమేన్. I should tell you this Sunday I am coming to 70 kilometers from Kadapa. Come and visit me if you want prayer. నేను మీ కొరకు చెప్పినటువంటి రీతిగానే మరి ఈ యొక్క ఆదివారమును కడపకు 70 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ప్రదేశానికి నేను రాబోతూ ఉన్నాను. ఒకవేళ నన్ను కలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు కూడా వచ్చి ఏకీభవించండి. Come and meet me if you want any kind of prayer there. ఒకవేళ మీరు ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా వచ్చి నన్ను కలుసుకోనండి. You can call me anytime, 24 hours you can call me. మరి నేను ఎప్పుడు చెబుతున్నటువంటి రీతిగానే మీరు రోజులో ఏ సమయంలోనైనా నాకు ఫోన్ చేయవచ్చు. And anybody wants me to come and visit their place or you want me to come and visit me, నేను మీ దగ్గరికి రావాలని ఆశించినా కూడా మీరు తప్పకుండా నాకు ఫోన్ I చేయండి. am available over the phone all the time. మరి ఫోన్లో నేను ఎప్పుడూ మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. It's only me who talks. ఇది కేవలం నేను మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. Nobody will take my phone, only me. I am the one who talks. మిగిలినటువంటి వారెవరు కూడా నా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోరు, కానీ నేను మాత్రమే మీరు ఫోన్ If చేసినప్పుడు anybody మీతో wants to మాట్లాడతాను. support, welcome. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని I ఆహ్వానిస్తాను. don't need to tell you, you know how to do that. మరి ఎలాగనో చేయాలో నేను మీకు మరలా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ కూడా తెలుసు. Keep calling. నాకు ఫోన్ చేస్తూ ఉండండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.